ఉదయకాల శుభములు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరొక నెలను దేవుడు మనకు అనుగ్రహించాడు. అనగా 7 నెలలు కాపాడి 8వ నెలను మనకి అందరికీ కూడా ఇచ్చింది. ప్రాంతో దేవుని వాక్యాన్ని వినాలని తెలియజేస్తా ఉన్నాను. ఇంక మాట్లాడకండి, దయచేసి మౌనంగా ఉండండి. సమయం 5 నిమిషాలు మిగిలింది కనుక ప్రారంభించుకుందాం. 22, 27 ద్వితీయోపదేశకాండం కనుక వచ్చిన వాక్యాన్ని చూడండి. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఆమెకు రక్షకుడు లేకపోయాను. 23వ వచనంలో కూడా కన్యకైన ఆ చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒక ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించెను అని వాక్యము. అలాగే మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో కూడా మాట చదువుకొని ముందుకు 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువేమో దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యము చదవడానికి సొంపుగా ఉండదు, అపార్థంగా ఉంటుంది. ఈ ద్వితీయోపదేశకాండంలో చదవబడిన వాక్యము ఒక ప్రధానము చేయబడినటువంటి కన్యక ఉన్నది. ప్రధానము చేయబడిన కన్యక ఒక అమ్మాయి ఉంది. కనుక ఆ అమ్మాయిని ఒక వ్యక్తి పొలంలో కలుసుకొని ఆమెను పాడు చేశాడు, బలవంతం చేశాడు. బలవంతం చేసిన తర్వాత ఆమె కేకలు వేస్తుంది, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఎవరు లేరు, ఆమెను రక్షించు రక్షకుడు లేడు. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ప్రాముఖ్యంగా దేవుని వాక్యము సజీవమైనది. ప్రాణాత్మ శరీరములకు జీవమునిచ్చేది వాక్యమే. ప్రాణానికి, ఆత్మకు, శరీరానికి. మన హృదయ ఆలోచనలు దేవుని యొద్దకు చేర్చేది కూడా వాక్యమే. నీ ఆలోచనలు యావత్తు దేవుని యొద్దకు చేర్చేది వాక్యము. అంతేకాదు, వాక్యమును విని వాక్యములో ఉన్నటువంటి మర్మమును, సత్యమును గ్రహించేవారుగా ఉండాలి. అంతేకాదు కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెబుగల వాడు వినకపోతే వాడికి శ్రమ. ఆత్మ చెప్పుచున్న మాట చెబుగల వారు వినకపోతే శ్రమ. వాక్యము దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క కృప ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో తోరా అనేటువంటి 5 గ్రంథాలు ఉన్నాయి. ఆ 5 కలిస్తే ఒక పుస్తకం. ఈ యొక్క పుస్తకానికి ధర్మశాస్త్రం అనే పేరుంది. మోషే ధర్మశాస్త్రం అంటాం. ఈ 5 కాండాలు, ఈ 5 కాండాలలో
దేవుడు మోషేను కొండ మీదకి రమ్మని సంపూర్ణంగా చెప్పి రాయించినటువంటి గ్రంథాలే ఈ 5 గ్రంథాలు. దాన్ని మోసే ధర్మశాస్త్రం అని మనం అంటాం. ఇందులో ద్వితీయోపదేశ కాండము ఈ 22వ అధ్యాయము ప్రత్యేకంగా ఉన్నటువంటి గ్రంథం అధ్యాయం. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాలు 5 పుస్తకాలు కూడా దేవుడే రాయించాడు. అరగంట మాత్రమే వాక్యం, చాలా మంచి వాక్యం, జాగ్రత్తగా. పరమగీతాల్లో ఒక కన్యక ఉన్నది, సూలమితి. ఆ సూలమితి చాలా తెలివైనది, జ్ఞానవంతురాలు. తన భర్తను ఎలా ప్రేమించాలి, ఎలాగా దరిచేర్చుకోవాలనేటువంటి ఆలోచన చేసేటటువంటి స్త్రీ. అలాగే ఈ 4 గ్రంథాలు ఇవి ఉన్నాయి, కానీ 5 ఉన్నాయి, కానీ ఈ కాండాలన్నింటిలో ఈ 22వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములో ఒక కన్యకను చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక కన్యక. ఆ కన్యక చాలా సుందరవతి, చాలా సౌందర్యవతి. ఆమె చూశాడు ఒక ఆయన, చూసి ఆమెతో కలిసి ఆమెను పాడు చేసి ఉన్నాడు. ఆ అందముగా ఉన్నటువంటి ఆ కన్యకను ఈ 22వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. కనుక మొదట ప్రదానము చేయబడిన కన్యక ఎవరు? ప్రదానము చేయబడిన కన్యక ఎవరు? ప్రదానము చేసుకున్నది ఎవరు? ఒకటి, ప్రదానము చేయబడిన కన్యక ఎవరు? ప్రదానము చేసుకున్నది ఎవరు? ఆ కన్యను బలిమితో చెరిపినది ఎవరు? ఆ కన్యక యొక్క స్పందన ఏమిటి? 4 ప్రశ్నలు వేశాను మీకు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పొలంలోకి వెళ్తా ఉంది. వెళ్ళేటటువంటి సమయంలో ఒక యువకుడు చూశాడు, ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఇది చదవడానికి వినడానికి బాగోదు, కానీ మర్మాన్ని తెలుసుకోవాలి, ఆ మర్మాన్ని గ్రహించాలి. ఇది ఆత్మ సంబంధమైన మర్మము తప్ప ఈ లోక సంబంధమైనటువంటి మర్మం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి మర్మం తప్ప ఈ శరీర సంబంధమైనటువంటి మర్మం కాదు. ఒకటి, ప్రదానం చేయబడిన కన్యక. 2, ప్రదానము చేసుకున్న పురుషుడు. అలాగే ఆమెను చెరిపిన, బలిమితో చెరిపిన మనుషుడు. 3వది, ఆమె యొక్క స్పందన. ఈ 4 విషయాలు కొంచెం చెప్పేసి మనము ప్రభు పాలనలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రదానము చేయబడినటువంటి కన్యకను ఎవరైనా బయట వాడు చూడడు. చూస్తే ఎవడు చూస్తాడు? సాతానుడే చూస్తాడు కదా. సాతాను చూసి ప్రదానం చేయబడినటువంటి ఆ కన్యకను మోహిస్తాడు. మోహించి ఆమెను పాడు చేసినట్లుగా దేవుని వాక్యము కనబడతా ఉంది. 2వ కొరింథీ పత్రికలో అంటాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి, అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని నేను ప్రదానము చేసి ఉన్నాను. ప్రదానం ఎవరికి చేయబడాలి? దేవునికి చేయబడాలి. కన్యక ఎవరు అంటే సంఘము. ఈ సంఘము ఎవరికి ప్రదానం చేయబడాలి? క్రీస్తుకే ప్రదానం చేయబడాలి. అందుకే అంటున్నాడు, మీరు అందరూ కూడా దైవాసక్తితో ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ దేవుల్లో జీవిస్తలేదు. మీరు తప్పిపోయి ఉన్నారు. మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈ కొరింథీ పట్టణంలో యవనస్తులు అందరూ కూడా విచారణ చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
వాళ్ళు దేవునికి ఇష్టమైన ప్రజలే, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారు, కానీ తెలియకుండానే వారు పాపం చేసుకున్నారు కనుక వీళ్ళంటున్నాడు, మీరు అత్యధికంగా స్త్రీలను పురుషులు వ్యభిచారం చేస్తున్నారు. 4-5 ఒక పురుషుడు కలిసి వ్యభిచారం చేస్తున్నారు కనుక ఒక మనిషికి ఒక స్త్రీ మాత్రమే ఉండాలి. ఒక సంఘానికి యేసుక్రీస్తు మాత్రమే ఒక్కడే వరుడు. అందుకే మీరు పవిత్రులై ఉండాలి. పవిత్రులై ఉంటే ఒక కన్యకకు ఒక యవనస్తుడు మాత్రమే స్నేహితుడిగా ఉంటాడు అని వాక్యం చెబుతూ, అలా కాకుండా మరికొన్ని విషయాలు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 13వ వచనంలో కూడా సర్పము తన కుయుక్తి చేత అప్పను మోసపరచినట్లు మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత ఎట్లయినను తొలగిపోవాలేమో అని నేను భయపడతాను. గంగా దేవుని ఈ యొక్క పౌలు గారు భయపడుతున్నాడు. ఏమిటి అంటే, నేను కూడా పాపం చేస్తానేమో, నేను కూడా ఆ స్త్రీని కన్యకను పాడు చేసినటువంటి ఆ పురుషుని వల్లే నేను ఉంటానేమో అని భయపడుతున్నాడు అంట ఆయన. ఆ కన్యకను పాడు చేసిన పురుషుని వల్లే నేను భయపడుతున్నా. ఒకటి, ప్రదానము చేయబడిన కన్యక నువ్వు నేను ఈ సంఘమై ఉన్నది. ప్రదానము చేసుకున్నది యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఇక్కడ పరమగీతాల్లోనే తన కుమారుడికి అనగా సంఘానికి వివాహం గురించి చెప్తాడు, కానీ మరి ఎక్కడా రాయబడలేదు. రాకడలో వివాహము పరమగీతాల్లో ఉన్నటువంటి మర్మాన్ని ఆయన తెలియజేస్తాడు. కానీ ఈ 22వ అధ్యాయంలో తెలిపినటువంటి మాట, ఆ పాడు చేయబడినటువంటి స్త్రీ ఎవరు అంటే సంఘముగా పాడు చేసిన వాడు సాతాను. వివాహానికి ప్రదానం చేసిన వాడు యేసు దేవుడు. ప్రదానము చేయబడిన కన్యక సంఘము, ప్రదానము చేసుకున్నది దేవుడు. ప్రదానము చేసుకున్నటువంటి స్త్రీని బలవంతాన్ని పాడు చేసిన వ్యక్తి సాతాను. ఆమె స్పందన ఏమిటి? ఈ 4 విషయాలు మనం గమనించాలి. స్పందన ఏమిటి అంటే కేకలేస్తుంది అక్కడ, నన్ను రక్షించండి. కానీ ఆ చివరిలో రాయబడిన వాక్యము, రక్షించు రక్షకుడు లేడు. ఆ దినాల్లో రక్షించే రక్షకుడు లేడు. ఈ దినమైతే రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ దినమైతే దేవదేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ వరాన్నైతే నువ్వు అడుగుతున్నావో ఆ వరాన్ని ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అప్పుడైతే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా కన్నుకు కన్ను, చెవికి చెవి, కాలుకు కాలు, కొమ్ముకు కొమ్ము, ఎద్దుకు ఎద్దు అన్నట్టుగా ఉంది ఆ దినాన. ఇప్పుడు అక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, ఆమెను చెరిపి ఉన్నాడు కాబట్టి ఆమెను విడిచిపెట్టండి, ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపండి అనే సిద్ధాంతం ఉంది. రక్షకుడు లేదు కాబట్టి. ఇప్పుడైతే క్షమాపణ అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చాడు శిలువ ద్వారా. ఇప్పుడైతే నువ్వు ఎదుటి వారి పట్ల ఓ చెంపను కొడితే 2వ చెంపను చూపించమన్నాడు. కానీ అక్కడైతే ఏ పురుషుడైతే ఆ కన్యకను పాడు చేశాడో, ఏ పురుషుడైతే బలవంతాన ఆమెను చెరిపి ఉన్నాడో, అతగాన్ని ఏం చేయాలి అంటే రాళ్లతో పాటు, ఇతన్ని రక్షించేవాడు లేడు, ఈమెను కూడా రక్షించేవాడు లేడు. అదే నాన్న అక్కడ చివరి వాక్యం చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్యంలో చివర రాయబడి 27 చివరికి రండి. ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఆమెకే కాదు, అతగాడికి కూడా రక్షకుడు లేడు. ఇద్దరు ఒకరినొకరు తప్పు చేసి ఉన్నారు కాబట్టి ఈ మనుషులందరూ రాళ్ళు తీసుకుని ఆ పురుషుని చంపాలి, ఆమెను విడిచిపెట్టాలని రాయబడి ఉంది అక్కడ. అయితే ఇద్దరిని కూడా రక్షించువాడు ఆ దినమున లేడు అనేటువంటి మాట తెలియజేస్తా ఉంది. ఎందుకు అంటే సర్పము తన కుయుక్తి చేత ఇద్దరిని నరకమునకు తీసుకొని పోవాలనే తలంపు కలిగి ఉన్నదని
పౌలు తెలియజేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉన్నది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచినట్లు మీ మనస్సులను చెరపెట్టబడి క్రీస్తు యందున్న సరళతను పవిత్రతను తొలగిస్తా ఉన్నది. సంఘానికి ఉన్నటువంటి సరళతను పాడు చేస్తా ఉంది. సంఘానికి ఉన్నటువంటి పవిత్రతను పాడు చేస్తా ఉంది సాతాను. ప్రధానం చేయబడినటువంటి కన్యక సంఘమైతే, ప్రధానం చేసుకున్నది యేసుక్రీస్తు అయితే, ఇక్కడ బలంతాన పాడు చేసేది, సంఘాన్ని పాడు చేసేది, నిన్ను పాడు చేసేది, నన్ను పాడు చేసేది సాతానైతే, మన కేక పవిత్రమైనది ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన కేక ఉండకూడదు. ఆమె అరుస్తుంది కానీ రక్షకుడు లేడు. ఈ దినము ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి తండ్రి నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నజరేతు వాడా నన్ను కరుణించుము అని కేక వేసావనుకో వెంటనే రక్షకుడు పలుకుతాడు. కానీ ఆ దినాన మోసే ధర్మశాస్త్ర కాలమున రక్షకుడు లేడు అని దేవుని వాక్యము. ప్రధాన చేయబడినటువంటి కన్యక సంఘము, ప్రధానము చేసుకున్నది క్రీస్తు, చెరిపింది సాతాను. స్పందన కేకలు ఆనాడు శారీరకమైనటువంటి కేకలు ఉన్నాయి కానీ ఆధ్యాత్మికమైనటువంటి కేకలు లేవు. కేకలేస్తుందామే. ఈ దినము నీకు కూడా కష్టం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు యేసు దగ్గరకు వచ్చి కేక వేయాలి. ప్రభువా నన్ను కరుణించుము, తండ్రి నన్ను కరుణించుము, నజరేతు వాడా మీ కృపను నా మీద చూపించినటువంటి కేక ఉండాలి మనందరికీ కూడా. ఆమెకు ఉన్నటువంటి స్పందన ఈ దినము నీకు నాకు ఉంటే ఆ స్పందనకు స్పందించేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తుందనే సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే దేవుని బిడ్డ పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలకు నేను లోపరుచుకుంటే నీకు నేను చెరపబడతాను. ఎందుకు ఆమె ప్రదానం చేయబడింది? హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి, ఎందుకు ప్రదానం చేయబడింది అంటే ఆయన దయాదాక్షిణ్యములు ఆమె మీద ఉన్నది కాబట్టి, సంఘం మీద ఉన్నది కాబట్టి. 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపటం వలనను నిన్ను ప్రధానము చేసుకొంటిని. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ప్రధానం చేసుకున్నాడంటే ఆయన దయను నీకు చూపించడానికి. ప్రధానం చేసుకోబడిన ప్రజలున్నారు బయట, ప్రధానం చేసుకోబడినటువంటి ప్రజలను మనము, విశ్వాసులను మనం. అందుకే ప్రధానం చేయబడినటువంటి స్త్రీ, ప్రధానం చేయబడినటువంటి కన్యక పాపంలో పడిపోయింది ఆ దినాన. కానీ రక్షించేవాడు లేడు. ఈ దినము రక్షించేవాడు ఉన్నాడు, కృపను చూపేవాడు ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన దయ, ఆయన దయాదాక్షిణ్యము సంఘం మీద ఉన్నది, నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. కనుక నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ యొక్క నిరీక్షణ బట్టి దేవుడు దయాదాక్షిణ్యము నీ మీద చూపించేవాడుగా ఉన్నాడు. అదే ప్రధానం, అదే ప్రధానం. అందుకే దేవుడు ఎందుకు ప్రదానం చేసుకున్నాడని ఎవరైనా అడిగితే ఆయన దయను నా మీద ఉంచడానికి, ఆయన దయా దాక్షిణ్యము నా మీద ఉంచడానికి, ఆయన వాత్సల్యత నా మీద ఉంచడానికి, ఆయన కృపను నా మీద ఉంచడానికని నిత్యము మనం ఏ పాటి వారము ఆయన ప్రదానం చేసుకోవడానికి, సంఘాన్ని ప్రదానం చేయడానికి మనం ఏ పాటి వారం. దావీదు అంటాడు 8వ కీర్తనలో, దావీదు అంటాడు 8వ కీర్తనలో ఏమంటున్నాడంటే, అక్కడ నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడి ఆ పాటి వాడిని వాక్యం తెలియజేస్తాను. మనం ఏ పాటి వారము ప్రదానం చేసుకోవడానికి, మనం ఏ పాటి వారము దేవుడు ఎన్నుకోవడానికి, ఆయన కృప చేత, ఆయన కనికరం చేత, ఆయన వాత్సల్యం చేత, ఆయన దయ చేత, ఆయన దయా
కరుణావాత్సల్యము చేత కటాక్షము చేత నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ దినము ప్రదానం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క సన్నిధానంలో కూర్చున్నాము. ఆ దినము ఆ ద్వితీయోపదేశ కాండంలో రక్షించేవాడు లేడు. ప్రదానం చేయబడిన కంటే వాడు చేసినప్పుడు అరుస్తుంది, స్పందన కేకేస్తుంది, కానీ రక్షించేవాడు లేడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కన్యక ఏమో సంఘము, ప్రదానము చేయబడి చేసుకున్నదేమో దేవుడు. ఇది అర్థమైందా? ప్రదానం చేయబడిన కన్యక ఎవరు? చెప్తాను, లేకపోతే నేను కూడా తగ్గించాను. చెప్తే నేను దూరాలు చూసి నేనే చెప్పను. ఏదో చెప్పండి. ప్రదానము చేయబడిన కన్యక ఎవరు? ప్రదానము చేసుకున్నది ఎవరు? ప్రదానం చేసుకున్న కన్యకను బలవంతంగా చెప్పింది ఎవరు? ఆమె స్పందన ఏమిటి? కేకలు. ఇప్పుడు సంఘానికి గాయం తగిలింది, పాపము పడ్డాము, సాతాను వచ్చి వాళ్ళను బాధ పెట్టింది. బాధ పెడితే మనం ఎంతగానో అరుస్తున్నాము కాబట్టి రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అరిస్తే వచ్చేవాడు ఉన్నాడు. కానీ ఆ దినాన్ని అరిస్తే వచ్చేవాడు అది లేదా? ఆ దినాన కేకలు వేస్తే వచ్చేవాడు లేడు. ఈ దినాన కేకలు వేస్తే ఆయన వచ్చేవాడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? నీ దుఃఖం వస్తే ప్రార్థననే కేకనే ఉండాలి. శ్రమ వస్తే ఏం చేయాలా? సాతానుగా నిన్ను బాగుపెడితే ఏం చేయాలా? వాక్యం అనే కేకనే ఉండాలి. అరవాలి, ప్రభువా 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 అని కేకలు వేసేవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా వేరొక నియమము నా అవయములో ఉన్నట్టుగా కనబడుతున్నదని పౌలు గారు అంటారు. వేరొక నియమం అంటే ఒక పాపము నాలో ఉంది. అందుచేత కన్యకగా ఉన్నటువంటి ఈ సంఘంలో నుండి నేను తప్పిపోతానేమో, పవిత్రంగా ఉన్నటువంటి ఈ కన్యకలో నుంచి నేను విడిపోతానేమో. వేరొక అవయము అంటే పాపపు అవయవాలు ఉన్నాయి, 5 ఏళ్ళు ఉన్నాయి. 6 ఏళ్ళు వచ్చినప్పుడు నీకు ఎంత వేదన? 5 ఏళ్ళు ఉన్నాయి, 5 కాకుండా ఇంకొక ఏళ్ళు వచ్చింది, 6 ఏళ్ళు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, అసలు కారణం ఏంటి, దీని యొక్క పరిస్థితి ఏంటి? దీని ఆందోళన. నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత విధానంలోనికి సాతాను అనేటువంటి ఒక మనుష్యుడు బలవంతాన ప్రవేశించి నేను పాప భూమిలోకి పడగొట్టినప్పుడు ఆందోళన రావాలి, ఒక కేక రావాలి. ఆ కేకే ప్రార్థన. ప్రభువా, ఏదో అలజడి జరుగుతుంది, ఏదో ఒత్తిడి జరుగుతుంది, ఏదో తెలియనటువంటి స్పందన నాలో జరుగుతుంది. ఈ స్పందన ఏంటి? పాపపు స్థితి. అదే ఆ అమ్మాయి కేకలేసింది. ఆ క్రీస్తు లేని సమయాన కేకలేసింది. రక్షకుడు ఇప్పుడైతే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు సిద్ధంగా ఉన్నాడు, నీ కొరకు ఆయన రక్తం చిందించిన వాడు సిద్ధంగా ఉన్నాడు, నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, ప్రభువా నన్ను కనికరించు. ఈ కేక దేవునికి వినబడుతుందనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. 7:24 రోమా. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఆ ఇంటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు విడిపిస్తాడు? ఆ దినాల్లో రక్షించేవాడు లేడు, ఆ దినాల్లో విడిపించేవాడు లేడు, ఆ దినాల్లో విమోచించేవాడు లేడు. ఈ దినము పౌలు అడుగుతున్నాడు, ఎవడు విడిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఎవడు రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఎవడు విడుదల కలిగిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు ఈ
లోకంలో పుట్టి ఆయన నిత్యము దేవుని కుడి పార్శ్వమున కూర్చుని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సంఘం కొరకును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవడ రక్షిస్తాడని అనుకున్నావు? ఎంత దౌర్భాగ్యుడు నువ్వు అని అందరికీ తెలియజేస్తున్నాడు. రోమీలందరికీ, అమ్మవారికి, రోమీలరా మీరు ఎంత దౌర్భాగ్యులు, మీరు తెలుసున్న సత్యాన్ని ఒప్పుకోరే, తెలుసున్న నిజాన్ని ఒప్పుకోరే, ఎందుకు నీకు ఈ స్థితి? నేను కూడా మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నాను. ఏమంటున్నాడు అక్కడ? మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించినని ఆలోచన చేస్తాను. మరణమునకు లోనైనటువంటి ఏ శరీరం ఉండదు. మరణానికి లోనని ఎవరో పాపం చేసుకునే పాపం మనకు జీతము, పాపానికి జీతము మరణము. పాపం చేసేడే మరణమునకు జీతము. ఈ శరీరము పాపం చేయటం వల్ల నేను ఏమవుతాను? నేను భయపడతాను. మీరు ఏమవుతారని నేను భయపడతాను. ఎంత దౌర్భాగ్యులు మీరు అని ఆ రోమీలందరికీ కూడా తెలియజేస్తాను. పెళ్లి కుమార్తె పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తూ సూట్ కేసు ఎట్టుకెళ్ళిందంట. డబ్బు గారు సూట్ కేసు పట్టుకెళ్ళాక అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఎవరి మొత్తం మెటీరియల్ అంతా పట్టుకుని అమ్మాయిన వాళ్ళు వెళ్తుంది. అబ్బాయిన వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, అర్థం చేసుకోండి. అమ్మాయి వాళ్ళకి బాగా ఏమేమి పెట్టాలి, ఏమేమి ఇవ్వాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తాం. వెళ్తూ సూట్ కేసు పట్టుకెళ్తుంది కదా. పట్టులో పట్టుకునేన తర్వాత ఇంటికి పెట్టాక పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్ళాక 7 సంతే అన్నదంట ఆవిడ. ఏముందండి, ఈ అమ్మాయి చాలా విధేయతరాలు, బాగా ప్రార్థన కోరాలు. ఇన్ని సంగతులు జరిగిన తర్వాత అత్తగారు దేవుడంటే ఎరుగుదు, మామగారు ఎరుగుదు, అలాగే మధ్య గారు ఎరగడు. అమ్మాయిని ఏమంటారు? అబ్బాయి నేను ఎప్పుడు మర్చిపోతున్నాను, పొద్దున్నే అడిగాను పాఠంగా. పెళ్ళి కొడుకు చెల్లినే ఉంటారు, ఆడపడుచు అయినా మాట్లాడుకోవడం, ఆడపడుచు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి చాలా అయింది. మా అత్తగారు ఒకరోజు పెళ్ళి కొడుకు సూట్ కేసు ఓపెన్ చేస్తే ఎవరికి తెలియకుండా బైబిల్ తెచ్చుకుందన్న. ఎందుకు మరి? ప్రార్థన పత్రాలు ఉన్నాయి, అలాగంటే ప్రార్థన లేదు, బైబిల్ తెచ్చుకుని బాగుంది. వాళ్ళు చూసాడు, చూసుకున్నాడు, అంతా బాగుంది, అంతా బాగుంటే చదవడానికి ఒప్పుకోవట్లేదు. వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోయి మోకరించి, ప్రభువా ఈ కుటుంబాన్ని మార్చు, నేను పెళ్లి చేసుకున్న వధువరులుగా మేము వచ్చాము, కానీ నాటి నుంచి నేటి వరకు బైబిల్ చదివేటటువంటి స్వేచ్ఛ లేదు. నాకు స్వేచ్ఛ కావాలి. ఏ పని చేసినా నేను వాక్యానికి లోబడేలాగా నన్ను కనికరించు. అట్టకు 5 నిమిషాలు ఉన్నది. అట్టగా నాకు అలా ఆయనకి జ్వరం వచ్చింది. మామగారు జ్వరం వస్తే అంత మమ్మల్ని పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే దొరుకుతుంది, తీసుకురమ్మంటావా? తీసుకొచ్చి ప్రార్థన చేశాక ప్రార్థన చేసే దగ్గరగా ఆ మాత్రం మేము చేయలేబట్టి మా దేవుడు మేము ప్రార్థన చేసుకున్నాం, మా దేవుడే కాపాడాడని నువ్వెందుకోకూడదు? మీ దేవుడే కాపాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ మా దేవుడే కాపాడాడు. సరే అన్ని దగ్గరగా అంతా అయిపోయి మాకు కాలం అయిన తర్వాత ఆకలేదు వీళ్ళు, కానీ అలాగే బలవంతంగా ఉన్నారు. మళ్ళీ జబ్బు వచ్చింది ఆ ముసలోడికి. ఏ ముసలోడికి? ఆ ముసలోడికి మళ్ళీ జబ్బు వచ్చాక ఏం చేయాలి తెలియక అందరికీ ఎందుకు నేను తీసుకొస్తే మాకు సుఖమే ఉంది, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. దాన్ని ఎంత తక్కువ చేయాలని చూస్తున్నాను అంతే తప్ప ఎందుకంతా ఈ గొడవ అంతా మీ తంటాలు మీరు పడండి. అలా కాదు, ఇన్ని మందులు వేసాము, ఇన్ని హాస్పిటల్ తిప్పాము, ఎంత చేసాము ఒక్కసారి. కొన్ని ఆయన ఎందుకు? నీ బైబిల్ ఉంది కదా, బైబిల్ తీసుకెళ్ళాలని ప్రార్థించు. ప్రార్థన చేసిన ఆ ముసలానికి తగ్గిందా? అందరూ గుండె ఎంత మా పొడి మీద
నువ్వు మా ఇంటికి వచ్చిన నాటి నుండి కూడా బైబిల్ నిర్లక్ష్యం చేసావు, నిన్ను నిర్లక్ష్యం చేసావు, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం. ఎంత ప్రార్థన నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసే సంగతిని కూడా నేను చూశాను, కానీ నిర్లక్ష్యము చేశాను. నీ దేవుని యొక్క గొప్పతనం ఈ దినం నేను కనిపెట్టానమ్మా. ఇప్పుడే మా అందరికీ వాక్యాన్ని అనుకుంటాను. అది ఒక ఉదయిపోయింది, అది ఒక దేవాలయం అయిపోయింది. ఆ ఇల్లు అంచెల్లో ఉంది. అల్బాద్ గారు ఉన్నాడు, ఆవిడ ఎవరన్నారు, ఆడపడుచున్నది. వీళ్ళందరూ కూర్చుంటే వాక్యం చెప్పే ఈ అపనస్తురాలు ఎంతో సంతోషం. నిజమే, మనం అనుకుంటాం నీ కేక దేవుడు నిలబడాలి, నీ కేక ఆమె అరుస్తుంది, గోలు పెడుతుంది, అరుస్తుంది. నన్ను రక్షించేవారు లేరా, రక్షకుడు లేరా, ఎవరు లేరా, ఇదిగో ఈ భయంకరుడు నన్ను వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడు, నన్ను ఎంతగానో చిత్రహింసలు పెడుతున్నాడని కన్యక అరుస్తున్నది. వినివారు లేరు, కానీ కేకలు వేస్తుంది. అది మోసే ధర్మశాస్త్రంలో రక్షించేవాడు. కన్నుకు కన్ను, చెవికి చెవి, పాలుకు పాలు, పంటికి పళ్ళు, ఇంకా ఎద్దుకు ఎద్దు, కొమ్ము కొమ్ము అన్నట్టు ఉండేటప్పుడు. కానీ ఆ దినాలు కొట్టివేయబడ్డాయి. ఈ దినాలు నీ కేక వినే దేవుడు వచ్చాడు. అందుకనే ఇద్దరు గుడ్డోళ్ళు ఉన్నారు. ఇద్దరు గుడ్డోళ్ళు ఎక్కడున్నారు? ఆ ఇద్దరు గుడ్డోళ్ళు రోడ్డు పక్కన ఉన్నారు. చూడండి, 9వ అధ్యాయము మత్తయి 27లో వాక్యం చెప్పి ముగిస్తాను. 9వ అధ్యాయం 27. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరింపుమని ఏం చేశారు? పవిత్రమైన కేక ఉండాలి, మనకి పరిశుద్ధమైన కేక ఉండాలి. చాలా తక్కువ మెసేజ్ ఇది, చాలా తక్కువ మెసేజ్, చాలా అర్థవంతమైన మెసేజ్ ఇది. నిజనా? ఎప్పుడైతే నువ్వు కేక, ఇద్దరు కేకేస్తున్నాడు, ఊరుకో ఊరుకో. అనేక మంది జనసమూహం ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందరూ దగ్గరికి వచ్చి శిష్యులు అంటారు ఊరుకో ఊరుకో. ఊరుకోలేదు, మరీ ఎక్కువగా కేకలేసాడు. కష్టం వస్తే కేకలే దేవుని దగ్గర. ఈ కేక వెంటనే దేవుడు వింటా, నీ సమస్యను పరిష్కరిస్తాడు. అది ఆర్థికమైనది కావచ్చు, శారీరకమైనది కావచ్చు, వ్యక్తిగతమైనది కావచ్చు, లోకపరమైనది కావచ్చు, సంఘపరమైనటువంటి కేక కావచ్చు. ఏ కేక అయినప్పటికీ వినువాడు పరలోకం నుండి లోకానికి బాలుడుగా వచ్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి నీకును నాకును గుర్తుగా ఈ ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. ఇందులో పాల్గొంటులు పొంది నీవు నేను దేవుని కేకను కలిగి ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఇక అక్కడికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే మూసేస్తాను, అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళండి. ప్రకటన గ్రంథము మొదటి 12వ అధ్యాయంలో మొదటి వచనాన్ని, 12వ అధ్యాయము చూడండి, 2. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులకు ఏం చేస్తుంది చెప్పేసాడు సాతానుడు. సాతానుడు చెప్పితే మరి ఊరుకుంటుందా? సాతానుడు నిన్ను బాధ పెట్టినప్పుడు ఏం చేస్తావు? కేకలు వేస్తావు. ఈ కన్యక కూడా కేకలు వేస్తుంది డెలివరీ. వెంటనే 5వ వచనానికి వస్తే, ఒక మగ శిశువు పుట్టెను. పుట్టిన వెంటనే ఆ శిశువు ఎక్కడికి వెళ్ళెను? మళ్ళీ ఎక్కడికి వెళ్ళెను? అర్థలేక. ఈ కుమారుడు ఎవరు? ఆధ్యాత్మికమైన కుమారుడు. నీ కేకలు వేస్తే, ప్రార్థన చేస్తే, స్తుతిస్తే మన ఆత్మ దేవుని దగ్గరికి కుమారుని వలె వెళ్ళిపోతుంది. రెండవది, మన ఆత్మ దేవుని సింహాసనం దగ్గరికి కుమారుడు వలె వెళ్ళిపోతుంది. నీ కుటుంబము, నీ పిల్లలు సాతాను బాధ పెట్టినప్పుడు ప్రార్థన చేసేవాడుకో, ప్రసవం వేదన పడాలి,
ప్రసవేదన పడినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి నీ మనసు, నీ పిల్లల మనసు, నీ కుటుంబము అది దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని సింహాసనం దగ్గరికి, నా ప్రియుడా వచ్చావా, నా ప్రియురాలా వచ్చావా, దేవుడు స్వీకరిస్తాడు. ఆయన ఉన్నతమైన రాజ్యంలో నీకు నాకు స్థానాన్ని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన